యేసుక్రీస్తు ప్రభువు అంతము ఎప్పుడు వస్తుందని చెప్పారు? యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసియున్నవిగాని అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరవులును భూకంపములును కలుగును. ఇవన్నీయు వేదనలకు ప్రారంభము. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలుచేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనములచేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి యొకనినొకడు అప్పగించి యొకనినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుటచేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించినవాడెవడో వాడే రక్షింపబడును. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటుతరువాత అంతము వచ్చును. ఈ వీడియోలు మీకు ఆత్మీయంగా ఎదగడానికి ఉపయోగపడితే లైక్ చేయండి. పరిశుద్ధ గ్రంథంలోని వాక్యాలు వీడియో రూపంలో మిస్ అవ్వకుండా చూడడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకు కూడా ఈ వీడియోస్ ఉపయోగకరంగా ఉంటాయనుకుంటే షేర్ చేయండి. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా యూట్యూబ్ మన వీడియోస్ని ఇతరులకు ప్రమోట్ చేస్తుంది. తద్వారా అనేకులు దేవుని సువార్త తెలుసుకొనుటకు అవకాశం ఉంటుంది. దేవుని వాక్యమును అనేకులకు తెలిసే విధంగా నేను చేయాలనుకుంటున్న ఈ ప్రయత్నంలో మీరు కూడా నాకు సహాయం చేస్తారని ఆశిస్తున్నాను. మీకు నా హృదయపూర్వక వందనములు.